మరో 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ఆదివారం తీరం దాటిన నేపథ్యంలో దక్షిణ తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురిసినట్లు ప్రకటించింది. వచ్చే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారిని శ్రావణితో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. దాంతోపాటుగా రాష్ట్రంలో ప్రీ మాన్సూన్ రెయిన్స్ అనేవి కూడా భారీగా పడుతున్నటువంటి పరిస్థితిగా మనం చూస్తున్నాము. నిన్న ఒక్కసారిగా థండర్స్టార్మ్ యాక్టివిటీ తోటి కూడా రాష్ట్రంలో దాదాపుగా 12 మంది వరకు కూడా చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీటికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి వాతావరణ కేంద్రం అధికారి శ్రావణి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రధానంగా నిన్న ఒకసారిగా ఉరుములు మెరుపులతో కొన్నటువంటి భారీ వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల పిడుగులు పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. దీంతో కొంతమంది మరణించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. వాతావరణంలో సడన్గా ఈ మార్పుల కారణాలు ఏమంటారు? మనం నిన్న చూసుకున్నట్లయితే మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నుంచి మనకి వాయుగుండంగా మారి, అలాగే సైక్లోన్గా మారి, తుఫానుగా మారి, తీవ్ర తుఫానుగా మారి దాదాపుగా నిన్న సాయంత్రం తీరం దాటింది. ఈ తీరం దాటుతున్న సమయంలో దాదాపుగా మనకి ఈ కోస్టల్ నుండి మనకి దక్షిణ తెలంగాణ జిల్లాల వరకు మీదుగా కూడా కొద్దిగా ఈ ఔటర్ క్లౌడ్ బ్యాండ్స్ వల్ల ఏంటంటే కొద్దిగా మనకి ఈ ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదవడం జరిగింది. ఈదురుగాలులు కూడా మనకి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంగా వీచడం వల్ల ముఖ్యంగా మనకి నల్గొండ, నాగర్ కర్నూల్, అదేవిధంగా నారాయణపేట, మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లోని వర్షపాతంతో పాటుగా ఈదురుగాలులు కూడా రావడం వల్ల ఈదురుగాలుల ప్రభావం అధికంగా కనిపించింది. మనం హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో కూడా నేను సాయంత్రం వర్షపాతం అనేది నమోదవడం జరిగింది. ఈరోజు పూర్తిగా మనకి సాగర్ ఐలాండ్, కెపెపూరా ప్రాంతాల్లో తీరం దాటి ఇప్పుడు తుఫాను కింద కేంద్రీకరించబడింది. దీని యొక్క ప్రభావం వల్ల మనకి పగల నుండి సాయంత్రం వరకు అంటే ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని ఈ క్లౌడీ కండిషన్స్తో పాటు సాయంత్రం కొద్దిగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా ఎలా ఉండబోతుంది అంటారు మేడం? అయితే ఈ ఒక్కరోజు ఈ పూర్తిగా తుఫాను యొక్క ప్రభావం వల్ల కొద్దిగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన ఈ ఎస్టువెల్, మహబూబ్ నగర్ కానీ, నల్గొండ కానీ, అదేవిధంగా రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో పాటుగా కొద్దిగా మనకి వర్షపాతం, ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తర్వాత రేపటి నుంచి పూర్తిగా రాష్ట్రం మొత్తం మీదుగా వచ్చే 3 రోజులు కూడా పొడి వాతావరణం నమోదయ్యే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు కూడా కొద్దిగా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈరోజు కూడా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని 40 నుంచి 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే వచ్చే 4 రోజులు కూడా సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఈ మార్పు పగటిపూట ఉష్ణోగ్రతల్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. మనం దాంతోపాటుగా అటు నైరుతి ఋతుపవనాలు అటు కేరళ తీరాన్ని ఎప్పుడు తాకే అవకాశం ఉంది? దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలోకి ఎప్పుడు ప్రవేశించే అవకాశం ఉందంటారు? నైరుతి ఋతుపవనాలు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ సిస్టమ్ అనేది పూర్తిగా దాటిన తర్వాత 31 నుంచి మరింత చురుకుగా కదిలి 1-2 తేదీల్లో మనకి కేరళ తీరాన్ని తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత మనకి తెలంగాణ రాష్ట్రానికి దాదాపుగా ఒక 6 నుంచి 7 రోజులు పడుతుంది. కాబట్టి దాదాపుగా మనకి 6 నుంచి 11వ తేదీ లోపల మనకి ఈ నైరుతి ఋతుపవనాలు తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈసారి ఎలా ఉండబోతున్నాయి అంటారు? వర్షాకాలం అటు రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా. దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈసారి మనకి ఎల్నినో ప్రభావం పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. జూన్ నెలలోని మనకి కొద్దిగా ఆన్సెట్ అనేది సాధారణంగా అవుతూనే జూలై మొదటి వారంలోకి మొత్తాన్ని ఋతుపవనాలు తాకే అవకాశం, మొత్తం చేరుకునే అవకాశం ఉంది. తర్వాత నుంచి సాధారణ వర్షపాతంతో పాటుగా కొద్దిగా దేశం మొత్తం మీదుగా సాధారణం కంటే అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో కూడా ముఖ్యంగా కొన్ని జిల్లాల్లోని అలాగే సాధారణం కంటే అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. మేడం, ఈ సందర్భంగా మనం చూస్తూ ఉన్నాము, నిన్న కూడా కొంతమంది చనిపోయారు ఉరుములు మెరుపులతో. కొంత ప్రజలకు ఇలాంటి సందర్భంలో మీరు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు, జాగ్రత్తలు ఏమంటారు? ముఖ్యంగా ఈ ఉరుముల మెరుపులతో పాటుగా ఈదురుగాలులు ఉన్నాయి. కాబట్టి ఈదురుగాలులు దాదాపుగా మనకి సాయంత్రం 2 నుంచి 3 గంటలకు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ఉరుములు మెరుపుల పిడుగుపాటు కూడా ఇదే ఉంది. ఈ సమయంలో మనం దాదాపుగా అంటే కన్స్ట్రక్షన్ సైట్స్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా చెట్ల క్రింద ఉండడం వల్ల ఏమవుతుందంటే పిడుగుపడే అవకాశం ఉన్నందున దానివల్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పశువులను కానీ చెట్లకు కట్టడి వేయడం కానీ, అలాగే ఎక్కువగా చెట్ల పరిసర ప్రాంతాల్లో ఉండడం వల్ల ఈదురుగాలులకి చెట్లు విరిగిపడడం, అదేవిధంగా పిడుగుపాటు తగిలి మరింత ప్రభావం చోటు చేసుకుంటుంది. కాబట్టి ఏదైతే జిల్లాలు ఇచ్చారో ఆ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పడం అయితే జరిగింది. ఇది మొత్తం మీద అటు నైరుతి ఋతుపవనాలు ఈసారి అనుకున్న సమయానికి అటు కేరళ తీరానికి కావచ్చు, అటు తెలంగాణ రాష్ట్రానికి కూడా చేరుకుంటాయని కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి క్యుములోనింబస్ మేఘాలు భారీ వర్షంతో పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా కొంత
వాతావరణ శాఖ ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో తగు జాగ్రత్తలుగా ఉండాలని కూడా వారు సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అటు నైరుతి ఋతుపవనాలు మరో 5 రోజుల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అధికారులు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో వంశకృష్ణ, టీవీ న్యూస్, హైదరాబాద్.